హీరోయిన్లలో కొత్త ఏడాది నంబర్ 1 ఎవరు? బాలీవుడ్లో ప్లేస్ ఎవరిది? కాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇక మీదట రావనుకుంటా. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లోనే హీరోలు పోటీ పడుతున్నారు. అలానే హీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఎవరంటో చూపించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ కొత్త ఏడాది మారిన లెక్కల ప్రకారం పాన్ ఇండియా నంబర్ 1 అనిపించుకోగల హీరోయిన్ ఎవరు? రష్మిక, దీపిక అండ్ కో మధ్య పోటీలో ఎవరికి ఈ ఏడాది బాగా కలిసొచ్చేలా ఉంది? టేకిలు 2024లో పాన్ ఇండియా హిట్ మూవీ ఏంటనే కంటే పాన్ ఇండియా హీరోయిన్గా ఏడాది నెంబర్ 1 అనిపించుకున్నది ఎవరు అనే ప్రశ్న ఎదురవుతోంది. రాబోయే సినిమాల పరంగా చూస్తే ఈ ఏడాది పాన్ ఇండియా అటాక్ అంతా టాలీవుడ్ నుంచే ఉండబోతోంది. ఆ రకంగా తెలుగు హీరోయిన్నే పాన్ ఇండియా నెంబర్ 1 అనిపించుకునే ఛాన్స్ ఉంది. కానీ అలా జరగట్లేదు. దేవర ఏప్రిల్ 5న రానుంది. ఇందులో హిందీ హీరోయిన్ జాన్వీ కనిపించబోతోంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన తను తెలుగు మూవీతో పాన్ ఇండియా మార్కెట్ మీద అటాక్ చేయబోతోంది. ఇక కల్కితో దండెత్తబోతోంది దీపికా పడుకునే. ఇదే కాదు, హృతిక్తో తను చేసిన ఫైటర్ మూవీతో కూడా దీపికా పాన్ ఇండియా అటాక్కి రెడీ అయింది. ఇక యానిమల్తో లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా టాప్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక ఈ ఏడాది పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేయబోతోంది. రామ్ చరణ్తో జోడీ కట్టిన కియారా అద్వానీ గేమ్ చేంజర్తో పాన్ ఇండియా మార్కెట్ మీద దసరాకు దండెత్తబోతుంటే ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్ దాడికి రెడీ అయింది. ఇలా పాన్ ఇండియా మూవీల లిస్ట్ చూస్తే ఈ ఏడాది పాన్ ఇండియా నెంబర్ 1 రేసులో దీపికా పడుకునే, రష్మిక మధ్య ఉన్నట్టుంది. హిందీ ఫైటర్, తెలుగు కల్కితో దీపిక 2 భారీ అటాక్స్ చేయబోతుంటే ఆ రెండింటికి ధీటైన మూవీ పుష్ప సీక్వెల్తో రాబోతోంది రష్మిక. అందుకే అసలు పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది. ఇదేనా మిరాకిల్ జరిగితే దేవర్తో జాన్వీ, గేమ్ చేంజర్తో కియారా పాన్ ఇండియా నెంబర్ 1 అనిపించుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.